తెలంగాణ పొలిటికల్ జేఏసీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు హైకోర్టు అడ్వకేట్ గోపాల్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ బాంబు పేల్చారు. తన ఫోన్ ట్యాపింగ్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేశారని ఆయన తెలిపారు. అయితే ఆనాడు సిరిసిల్ల ఇసుక మాఫియాపై అక్కడ ఐపీఎస్ అధికారిపై ఫిర్యాదు చేశామని, అందుకే తన ఫోన్ ట్యాపింగ్ చేశారని వివరించారు గోపాల్ శర్మ. ఎందుకు నేను ప్రెస్ మీట్లో వచ్చానంటే, గత నెల రోజులుగా తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ కవిత అరెస్టు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ విషయాలు ఇవన్నీ చూస్తుంటే ఈ 9.5 సంవత్సరాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిజంగా నెరవేరినాయా అని ప్రశ్నించుకుంటే, ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 80-85% శాసనసభ్యులు, మంత్రులు, ఎంపీలు కేవలం భూ కబ్జాలు, చెరువుల కబ్జాలు, అవినీతి కార్యక్రమాలు చేయటం తప్ప అభివృద్ధిని మర్చిపోయి ప్రాజెక్టుల పేరు మీద ఫ్రమ్ ద బిగినింగ్ తీసుకుంటే చెరువులు ఫస్ట్ మిషన్ కాకతీయ అన్నారు, తర్వాత మిషన్ భగీరథ అన్నారు, ఆ తర్వాత కాళేశ్వరం అన్నారు. ఇట్లా అన్ని స్కీమ్స్ అన్నీ కూడా స్కామ్సే. అంటే అందులో అంచనాలు పెంచి ప్రజలకు ఒరిగింది ఏం